హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దుపట్టాలతో ఈజీగా కృష్ణుడికి మనం గెటప్ వేసేయచ్చండి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే. చూడండి, మా ఇంటి చిన్ని కృష్ణుడిని ఎంత బాగా రెడీ చేశానో. మీరు కూడా రెడీ చేయాలి అంటే ఎలా ధోతి కట్టాలి అనేవి చూపిస్తానండి ఈ వీడియోలో. ఇలాగా ఒక చున్నీ తీసుకున్నాను నేను. కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి, మీ బాబు హైట్ని బట్టి తీసుకోవచ్చండి. ఇలా మిడిల్ పార్ట్లో పట్టేసి ఈ రెండు భాగాలను తీసుకొని ఇలా నాట్ వేసేయండి. పిన్ పెడితే గుచ్చుకుపోతాయని భయం ఉంటుంది కదా, ఇలా ఒక నాట్ వేసేస్తే, 2 నాట్లు వేసేస్తే సరిపోతుందండి. చక్కగా గట్టిగా ఉండిపోతుంది. తర్వాత వెనకాల పార్ట్ ఉంటుంది కదా, అది తీసుకొని ముందర 2 మడతలు వేసేసి ఇలాగా దూర్చేసేయండి. సింపుల్ అండి, ఈజీగా రెడీ చేసేసేయచ్చు ఇలాగా. తర్వాత ఈ ముందర పార్ట్ని వెనకాలకి తీసేసుకొని ఇలాగా తర్వాత పక్కన కూడా ఇలా లోపలికి దూర్చేసేయండి. తర్వాత ఈ పక్కన ఉన్న పార్ట్ కూడా వెనకాలకి తీసేసుకొని సైడ్కి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. లోపలికి మర్చేసేయండి. తర్వాత వెనకాల పార్ట్ కొంచెం బయటకు ఉంటాయి కదండి, వాటిని ఇలా ఫోల్డ్ చేసేసి వాటిని కూడా లోపలికి దూర్చేసేయండి. చూడండి, మా చిన్ని కృష్ణుడికి ధోతి రెడీ అయిపోయిందండి. ఓన్లీ చున్నీతోనే అందంగా కట్టేసుకోవచ్చు. మీ దగ్గర సిల్క్ చున్నీలు ఉన్నా కానీ, బార్డర్ చున్నీలు ఉంటాయి కదా, వాటితో కూడా మనం ధోతిలాగా కట్టేసుకోవచ్చండి. తర్వాత నేను పైన కిరీటం చేయడానికి నేను ఇలా 2 దుపట్టాలు తీసుకున్నానండి. ఇలా కొంచెం బార్డర్ ఉన్నది తీసుకుంటే మనకి పైన లుక్ చాలా బాగా వస్తుందండి. తర్వాత ఇంకొకటి ఆపోజిట్ ఉన్న కలర్ అయినా సరిపోతుంది. నేను మల్టీ కలర్ తీసుకున్నాను. ఇలాగా రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలండి. నాట్ వేసేస్తే దుపట్టాలు పాడైపోతాయి కదా, అందుకోసం ఇలా మనము ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా వేసేసుకొని తర్వాత ఈ 2 చున్నీలు ఉన్నాయి కదా, వీటిని ఇలా ట్విస్ట్ చేస్తూ ఇలా తిప్పుతూ రెండింటిని ఇలాగ తిప్పుకుంటూ రావాలండి. పూర్తిగా ఇదే ప్రాసెస్లో మొత్తం ఇలాగే చేసేసుకోవాలి. చూడండి, పూర్తిగా ఇలాగే అన్నీ చేసేసుకున్న తర్వాత ఇలాగా ఫస్ట్ మనము ముడి వేసుకున్న రబ్బర్ వేసుకున్న పార్ట్ని అక్కడ స్టార్టింగ్ పెట్టి తర్వాత ఇలా చుట్టుకుంటూ రావాలండి. సింపుల్ అండి, ఏం ప్రాసెస్ ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. కొంచెం టైట్గా కడుతూ రావాలండి. ఇలాగా కొంచెం ఊడిపోతుందండి, కొంచెం టైట్గా పట్టేసుకోండి. ఇలా పిల్లలకి ఇబ్బంది కలగకుండా సెట్ చేసేసుకోండి. అవసరం అనిపించిన ప్లేస్లో కొంచెం పిన్ పెట్టేసుకుంటే అవి ఊడిపోకుండా ఉంటుందండి. ఇలాగా మనం లాస్ట్ పార్ట్ని కూడా ముందు పెట్టిన పార్ట్ దగ్గరికి తీసుకొచ్చేసి పైన అక్కడ జాయింట్ చేసేయండి. ఇలాగా కొంచెం చిన్న పిన్ పెట్టేసుకోండి, సెట్ అయిపోతుంది. తర్వాత కొంచెం పౌడర్ వేసేసుకోవాలండి. నేను కమ్మలు కూడా రెడీ చేశానండి, హ్యాంగింగ్స్. ఈ వీడియో నేను ఫుల్ వీడియో వేరేది కూడా అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేసి చూడండి. తర్వాత కమ్మలు, తర్వాత బొట్లు కూడా వైట్ రెడ్ కాంబినేషన్లో ఇలాగా బొట్టు పెట్టేసుకోండి. మధ్యలో రెడ్ కలర్ పెట్టేసుకొని సైడ్కి వైట్ కలర్ పెట్టేసుకోండి. తర్వాత కనుబొమ్మలకి కూడా వైట్ రెడ్ అలా ఆల్టర్నేట్గా పెట్టుకుంటూ రావాలండి. ఇలాగా చేస్తున్న కొద్దీ చిన్ని కృష్ణుడి అందం కూడా పెరిగిపోతుందండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాడో. తర్వాత ఇలాగా మీ దగ్గర ఉన్న నగలతో అలంకరించండి ఇలాగా. తర్వాత వంకీలు కూడా నేను ఈ వంకీలు, ఫ్లూటు, కిరీటము ఇలాంటివి నేను పేపర్తో కూడా రెడీ చేశానండి.
నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కావాలన్న వారు చెక్ చేసి చూడండి. తర్వాత ఇలాగే 2 చేతులకి వంకీలు కట్టేసుకొని ఇలా నేను కిరీటానికి కూడా ఇలాగా వైట్ పూసాలు ఉంటాయి కదండి, వైట్ పూసాలతో కూడా కొంచెం డెకరేషన్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా వైట్ది, కృష్ణుడికి కిరీటానికి వైట్ ఉంటాయి కదండి, అందుకోసం అలా నేను పెట్టాను. తర్వాత చేతులకి రాఖీలు కానీ ఉంటాయి కదా, రాఖీలు వైట్ పూసాలు ఇలాగా కట్టేసుకోండి. వైట్ పూసాలు కూడా రెండింటిని ఇలాగా కట్టేసుకోవాలి. చూడండి రెడీ అయిపోతున్నాడు నా చిన్ని కృష్ణుడు. తర్వాత కొంచెం నిండుగా కనిపించడానికి నేను ఇలా కాసుల పేరు కూడా వేశానండి, ఇంకాస్త లుక్ వచ్చింది నా చిన్ని కృష్ణుడికి. ఇలాగా సెట్ చేసేసుకోండి. తర్వాత లిప్స్కి లిప్స్టిక్ పెట్టేసేయండి. తర్వాత కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నెమలి పింఛం కూడా కిరీటానికి పెట్టేసేయండి. చూడండి రెడీ అయిపోతుంది. చేతులకి కాళ్ళకి పారాని కూడా పెట్టండి, చాలా బాగా కనిపిస్తుంది. మా ఇంటి చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.